బా కరెక్ట్ టైంకి వచ్చినవరా, మంచి బ్యాట్స్మెన్. మినిమం హాఫ్ సెంచరీ కొట్టాలరా నువ్వు. షోర్ రా పక్కా. రే సెకండ్ ఇయర్ ఉన్నాడు కదా, హలో హలో గౌతమ్, చూస్తే నిండుగా అనిపించట్లే? వరంగల్ వందన ప్రొడక్షన్స్, సుష్మా ప్రణయ్ల ప్రణయగాథ. కథ, కథనం, పాటలు, ఫైట్లు బై ట్రై సిటీ టైగర్ వందన. డైరెక్షన్ మాత్రం ద గ్రేట్ వరంగల్ సుందర్ పిచ్చై, ఆకాష్ రెడ్డి. ఆపండి మీ సోది, ఏంది మళ్ళా? మేడం జర ఆప్కో, కథ ఫ్లోలో ఉంది. గౌతమ్ నువ్వు స్టార్ట్ చేయరా. కథ, కథలోని ట్విస్ట్లు. అబ్బాబాబా, నా భూత నా భవిష్యత్. నీ బొందరా నీ బొంద. నా భూత నా భవిష్యత్ కాదు, నా భూతో నా భవిష్యత్. అసలు ఇద్దరి మధ్య స్నేహం, ఆ స్నేహం రక్త సంబంధం మించిన బంధం. అబ్బాబాబా, ఒకరి మీద చేయేస్తే ఇంకోరికి పడదు. అలాంటి అక్క చెల్లెల గ్యాంగ్లో చెల్లెల్ని ప్రేమించిన రిచ్ కిడ్. పాపం అప్పుడే మొదలైంది అసలు కథ. వాళ్ళు ఊహించనే లేదు ఆ ప్రేమ పెటాకులు అవుతుందని. ఏంది మీ లొల్లి, ఊరికే రచ్చ చేస్తారు? సరదా, జస్ట్ సరదాకే. నీకంత సరదా ఉంటే మీ కాలేజ్లోకి వెళ్ళి న్యూసెన్స్ చేసుకో, మా కాలేజ్లోకి వచ్చి కాదు. వావ్, బగ్గుమంది భగ్న ప్రేమికురాలు. అసలు ఏంది లొల్లి? మ్యాచ్ ఆడదాం అనుకున్నాం కదా, గ్రౌండ్లో వెళ్తాం, మ్యాచ్ ఆడదాం అంతే. రేపు గ్రౌండ్లో చూసుకుందాం. సర్దే రీడకెళ్ళి ఒక్క నిమిషం కూడా మా కాలేజ్లో ఉండద్దు ఇంకా. అరే అక్క, గట్ల నారాజ్ అవుతావేందే? పొద్దుగాల లేవాలా, ఇంట చాయ్ తాగినమా, కాలేజ్కి వచ్చినమా, చదివినమా, క్యాంటీన్లో తిన్నామా, ఇంటికి వైపు పన్నమా. ఏం కిక్ ఉంటుంది? అరే గొడవలు పడాలా, లొల్లుండాలా, సై అంటే సై అనాలా, టాటా సుమోలు గాల్లో లేవాలా, అప్పుడే కదా కిక్కు. లేపుతా, రేపు గ్రౌండ్లో లేపుతా. రేపు కమిషనర్ కాకకి పక్కా తెలవాలి, తెలుస్తుంది కూడా. అరే టైగర్ జోకేసింది, నవ్వరా? మరి రెడ్డి సార్ మ్యాచ్ అన్నాడు, బెట్ ఏంటో చెప్పలేదు. అవునరా, సాస్ లేని పిజ్జా, బెట్ లేని మ్యాచ్. ఏముంటుందిరా చెప్పు? మనం ఓడిపోతే వాళ్ళందరి షూస్ మనం పట్టుకుని గ్రౌండ్ అంతా తిరుగుతాం. మరి వాళ్ళు ఓడిపోతే సేమ్ మన షూస్ వీళ్ళందరూ పట్టుకొని గ్రౌండ్ అంతా తిరుగుతారు. ఇట్లాంటి యూజ్లెస్ బెట్స్ మేము ఆడం, అర్థమైందా? చాలు, ఎంటర్టైన్మెంట్ మస్త్ అయింది. చలో నడు రీడకెళ్ళి ఫస్ట్ నడు. రే భయపడ్డరు. సరే ఆడదాం, నువ్వు చెప్పిన బెట్టే ఆడదాం సరేనా? కానీ దానికోటి యాడ్ చేసుకో. మీరు ఓడిపోతే ఈ వరంగల్ రోడ్ల మీద తిరగొద్దు. వరంగల్ రోడ్ల మీద ఏంది, అసలు మా కంటికి కూడా కనబడదు. మీరు మా కాలేజ్ కూడా రావద్దు అసలు. మాకోకే. మీరు ఓడిపోతే మాత్రం మా కళ్ళ ముందే తిరగాల. మంచిది, నడు రీడకెళ్ళి. రెడ్డి పంపించు, రెడ్డి ఫస్ట్ వీళ్ళని. బయలుదేరుతాంలే అక్క, మ్యాచ్ అంటే పేరుండాలి కదా. వందన ప్రీమియర్ లీగ్, విపిఎల్, ఎలివేషన్ అంతా నీదే. क्रेजी माया. रेड्डी, ग्राउंड में कल मिलेंगे. బాయ్. ఛీ, చెత్త మొహాలు. ఊరికే ఏంది వీళ్ళతో రచ్చ, నాకు అర్థం కాదు. మనం ఎట్లనన్నా గెలవాలి. రెడ్డి, నువ్వేం చేస్తావో ఎట్లా చేస్తావో తెలియదు. వాళ్ళు ఖచ్చితంగా మన చేతుల్లో ఓడిపోవాలి. వాళ్ళు ఓడిపోయినాక వాళ్ళ మొహంలో ఎక్స్ప్రెషన్లు చూడాలి, అంతే. ఇంత సీన్ అయినా కూడా ఓడిపోతామా? ఖచ్చితంగా గెలవాల్సిందే మనం. రేయ్, మనం ఈ లిస్ట్ ఫైనలైజ్ చేసుకుందామా? పద. వందన, శిశు మీరు క్లాస్కి వెళ్ళండి, మేము ఈ లిస్ట్ ఫైనలైజ్ చేసుకుని వస్తాం. రే శివ, రారా. రావే పోదాం, పావే వదిలేసేయి. సరే సరే. ఏంటా సురేష్ గారు రానంటున్నాడు? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడంట. అవునా? మన దాంట్లో ఉన్న ఆల్రౌండర్ వాడే కదా, ఇప్పుడు ఎట్లా? మనం ఎలాగైనా బెస్ట్ 11 ప్లేయర్స్ని దింపాలి, లేదంటే బుక్ అయిపోతాం. అవునరా, అయినా మన కాలేజ్ వాళ్ళు ఎవరు వాళ్ళకి తెలియదు కదా. హైదరాబాద్ టీం నుంచి బెస్ట్ ప్లేయర్స్ని దింపుదాం, మనమే విన్ అవ్వాలా. అరే వాళ్ళు మ్యాచ్కే 3K తీసుకుంటారు కదా, అలాంటిది ఇలాంటి దొంగతనంగా రమ్మంటే ఇంకెంత తీసుకుంటారాడు? అరే ప్లేయర్కి 10K ఇద్దాంరా, పైసలు మ్యాటర్ నేను చూసుకుంటా. మ్యాచ్ మాత్రం విన్ అవ్వాల్సిందే.